కీర్తనని అందరూ కూడా విని చాలా ఆనందించడం జరిగింది. ఈ సరసిజ వారు ప్రత్యేకంగా ఈ స్త్రీల గురించి, స్త్రీల అభ్యున్నతి కోసం, వాళ్ళ కళాకారులు, రచయితల తాలూకు పురోగతి కోసం చాలా చక్కటి కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారు. అందులో మన తెలుగు వారికి అందరికీ కూడా ఆదరణీయుడు, అభిమానుడు అయినటువంటి అన్నమాచారి వారి కీర్తనల ప్రోగ్రాం ఈరోజు చాలా అద్భుతంగా చక్కగా నిర్వహించడం జరిగింది. చాలా చక్కటి కీర్తనలు, చక్కటి వాద్య సహకారంతో ఈ ప్రోగ్రాంను వారు చాలా విజయవంతంగా నిర్వహించారు. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మేము విజయలక్ష్మి ఇక్కడ కార్యక్రమాలు ఆవిడ చక్కటి రచయిత్రి, చక్కటి రచనలు చేశారు. వారు చేసే మంచి కార్యక్రమాలకి మేము ఒక తెలుగు అభిమానిగా, నేను రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అని భారతదేశం యావత్తులో ఉన్నటువంటి తెలుగు సంఘాల తాలూకు ఒక ఫెడరేషన్, అది ఒక సమాఖ్య. ఆ సమాఖ్య తాలూకు నేను కేంద్ర సభ్యుడిని. ఆ రీత్యా తెలుగుని, తెలుగు సంస్కృతిని, తెలుగు కళల్ని, తెలుగు సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తూ మన కళాకారులందరినీ కూడా గౌరవిస్తూ వీరికి ప్రోత్సాహం, స్ఫూర్తి కలిగించడానికి దేశవ్యాప్తంగా మేము అనేక రకాల మా తెలుగు సంఘాల ద్వారా, అది బళ్ళారి కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, కలకత్తా కానివ్వండి, ముంబై కానివ్వండి, అటు పంజాబ్ వైపు కానివ్వండి, అటు లక్నో నగరం కానివ్వండి, అన్ని నగరాల్లో కూడా మన తెలుగు సంఘాల వారితో, మన తెలుగు కళాకారులతో రకరకాల ప్రదర్శనలు ఇప్పించి వారిని ప్రోత్సహించే పని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య గత 8 సంవత్సరాలుగా చాలా విజయవంతంగా నిర్వహిస్తుంది. దాన్ని నేను కేంద్ర సభ్యుడిని. ఆ రీత్యా వీరి తాలూకు కార్యక్రమాలు హైదరాబాద్లో చూసి నేను వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చి, వారి నుంచి కూడా నేను కూడా వారి నుంచి కొంత స్ఫూర్తిని పొందాను. ఈ సరస్వతి.